మనం సజీవుడైనటువంటి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. సజీవులంగా ప్రభువును ఆరాధించేటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి మీరు కూడా సమాధానం చెప్పగలిగితే మనం ముందుకు వెళ్ళిపోదాం. రైట్. ఎవరికైనా శ్రమ సంభవించినా అతడేం చేయాలంట? ఏం చేయాలి? గట్టిగా చెప్పండి ఆ మాట. ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగిన ఎడల. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, సంతోషంగా ఉన్నారంటే అందరు స్తోత్రం చెప్పారు. స్తోత్రంలో సంతోషం బాగానే ఉంది, కానీ వాక్య ఆధారంగా సంతోషం కలిగితే పాటలు పాడాలి, సంతోషం కలిగితే ప్రభువుని ఆరాధించాలి, సంతోషం కలిగితే ఆయన నామాన్ని గణపరచాలి. అర్థమవుతుందా? కాబట్టి ఈ సంతోషకరమైనటువంటి సమయంలో ఉజ్జీవంగా ప్రభు నామాన్ని ఆరాధన చేస్తూ ఒక పాట పాడుతూ ప్రభువును మహిమపరుద్దాం. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఉన్నతుడైనటువంటి వాడు, మహోన్నతుడైనటువంటి వాడు. ఆయనకు ఒక పేరుందండి. ఆ పేరేంటో తెలుసా? ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి విధంగా ఆయన అన్య రాజ్యాలకు కూడా రాజుగా ఉన్నటువంటి వాడు. ఎవరంటే ఆయన అన్య రాజ్యాలకు కూడా రాజుగా ఉన్నటువంటి వాడు. అందుకే ఆయనకు రాజులకు ఇంకా తర్వాత నాకు తెలిసి ఆ మాట అంటారు మీరు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. కీర్తనకారుడు అంటాడు ప్రియులారా, 86వ కీర్తన 9వ వచనం ఒకసారి చదువుతారా? 86వ కీర్తన 9వ వచనంలో ఒక మాట అంటాడు. ఆయన ఎలాంటి వాడో, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు మాత్రమే కాదండి, నీవు నేను ఆరాధించేటువంటి దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ఔన్నత్యము కలిగినటువంటి వాడో తెలుసుకుంటే మనం ఇంకా ఆయనను గణపరచగలుగుతాం. ప్రభువా, అందరిలో నీ వంటి వారు మాత్రం ఎవరు కూడా ఆ నామం పరిశుద్ధత కలిగినటువంటి యేసయ్యకు తప్ప మరి ఎవరికి కూడా ఆపాదించబడదు, అర్హత లేదు కూడా ఆ నామానికి. ఆ నామం కేవలం పరిశుద్ధుడైనటువంటి పాపము లేనటువంటి దేవునికి మాత్రమే ఆపాదించబడినటువంటి నామం. 95వ కీర్తన 3వ వచనంలో అక్కడ ఒక మాట అంటాడు, అయ్యా అందరికంటే నీవు మహత్యము కలిగినటువంటి మహారాజువు. అందరికంటే అంటే అక్కడ మీరు అర్థం చేసుకోండి, అందరికంటే మహత్యము కలిగిన మహారాజువు. 96:4లో ఒక మాట అంటాడు, సమస్త అందరికంటే నీవు మాత్రమే పూజింపదగినటువంటి వాడవు, పూజకు అర్హుడవు, నీవు మాత్రమే ఆరాధనకు యోగ్యుడవు. అందుకే నేను ఒక పాట రాసుకున్నాను, ప్రభువా నువ్వు ఎలాంటి వాడవో తెలుసా? నువ్వు రాజులకు రాజువు మాత్రమే కాదు, దేవుళ్ళకే దేవుడవు. స్తోత్రం చెబుదామా? ఎవరో తెలుసా? ఆయన దేవుళ్ళకే చెప్పండి, దేవుళ్ళకే దేవుడు. అటువంటి ఘనమైనటువంటి దేవుని నామాన్ని స్తుతిస్తూ అందరం కలిసి ప్రభువుని ఆరాధన చేద్దాం. చాలా సాధారణమైనటువంటి పదాలండి, అర్థమవుతుందా? మీరు తరచుగా ప్రార్థనలో మీరు ప్రార్థించేటప్పుడు అనుకునేటువంటి పదాలే. క్రిస్మస్ వచ్చిందనుకోండి, ఆ వాక్యం చెప్పకుండా మనం పోం, అలాంటి పదాలే. కాబట్టి ఆ పదాలతో కూడినటువంటి పాటను పాడుతూ ప్రభువును ఆరాధన చేద్దాం. రాజులకు రాజువయ్యా, నా యేసయ్యా, నీవు దేవుళ్ళకు దేవుడవయ్యా, నా యేసయ్యా. నాతో కలిసి మాట్లాడతారా? యేసు రాజా, యేసయ్యను స్తుతించడంలో కూడా మన స్థితి మారిపోతుంది. అటువంటి దేవుని నామాన్ని పాడండి అంటే చాలా ఆలోచిస్తూ ఉన్నారు, అనాలోచితంగా. మీ అందరికి ఒక శుభవార్త ఏంటో తెలుసా? చంద్రన్న ఫ్రీ బస్ వదిలేడంట. స్తోత్రం చెబుదామా? ఏంటండి చూసారా, ఇప్పుడు వెలిగిపోతున్నాయి చూసారా మొక్కలు. అంటే రేపు టాంచి సామర్ల కోటకైనా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు కదా మీరు. అర్థమవుతుందా? దానికన్నా సంతోషకరమైనటువంటి మాట ఏంటో తెలుసా? యేసయ్యను స్తుతించడం. హల్లెలూయా, హల్లెలూయా. పాడదాం అందరం.
యేసురాజా యేసురాజా అనాలి గట్టిగా. యేసురాజా నీకు వందనాలయ్యా, యేసురాజా నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రం. రాజులకు రాజువయ్యా నా యేసయ్యా, దేవుళ్ళకు దేవుడవయ్యా నా యేసయ్యా. పడదాం పడదాం. రాజులకు రాజువయ్యా నా యేసయ్యా, దేవుళ్ళకు దేవుడవయ్యా. అందరూ యేసురాజా నీ కొందనాలయ్యా, యేసురాజా నీకు స్తోత్రాలయ్యా, యేసురాజా నీ కొందనాలయ్యా, యేసురాజా నీకు స్తోత్రాలయ్యా. రాజులకు రాజువయ్యా నా యేసయ్యా. పాడాలి పాడాలి అందరూ. ఓ రాజులకు రాజువయ్యా నా యేసయ్యా. ఆ మాట గట్టిగా. దేవుళ్ళకు దేవుడవయ్యా నా యేసయ్యా. సర్వ సృష్టికర్తవు, సర్వాధికారివి, సర్వాంతర్యామివి నీవేనయ్యా. ఉన్నవాడవు, అనువాడవు, జీవించువాడవు నీవేనయ్యా. పాడదాం పాడదాం అందరం. సర్వ సృష్టికర్తవు, సర్వాధికారివి, జీవించువాడవు నీవేనయ్యా. యేసురాజా యేసురాజా నీ కొందనాలయ్యా, యేసురాజా నీకు స్తోత్రాలయ్యా, యేసురాజా నీ వందనాలయ్యా, యేసురాజా నీకు స్తోత్రాలయ్యా. రాజులకు రాజువయ్యా నా యేసయ్యా. పెద్దగా పెద్దగా అందరూ. ఓ రాజులకు రాజువయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా. ఆమేన్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయినటువంటి ప్రభువు మనసారా మనసారా ఆరాధన చేద్దాం. స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రి నీవేనయ్యా. రక్షణకర్తవు, రక్షించిన దేవుడవు, సమాధానకర్తవు నీవేనయ్యా. ఆమేన్. పాడదాం పాడదాం. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు,
నిత్యుడగు తండ్రివి నీవేనయ్యా, రక్షణకర్తవు, రక్షించిన దేవుడవు, సమాధానకర్తవు నీవేనయ్యా. యేసురాజా యేసురాజా నీ వందనాలయ్యా, యేసురాజా నీకు స్తోత్రాలయ్యా. పాడదాం. యేసురాజా నీ వందనాలయ్యా, యేసురాజా నీకు స్తోత్రాలయ్యా. రాజులకు రాజువయ్యా నా యేసయ్యా, దేవుళ్ళకు దేవుడవయ్యా. పాడాలి పాడాలి పాడాలి. రాజులకు రాజువయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా. ఆఖరి చరణం. అద్వితీయ దేవుడు, శ్రీమంతుడైనటువంటి వాడు, ఆది సంపూర్ణుడుగా ఉన్నటువంటి ప్రభు, ఇదిగో సర్వభూమికి రారాజుగా రాబోతున్నటువంటి ప్రభువును మనసారా ఆరాధన చేద్దాం. అద్వితీయ దేవుడవు, శ్రీమంతుడవు, ఆది సంభూతుడవు నీవేనయ్యా, సర్వభూమికి మహారాజుగా రానున్నవాడవు నీవేనయ్యా. ఆమేన్. పాడదాం అందరం. అద్వితీయ దేవుడవు, శ్రీమంతుడవు, ఆది సంభూతుడవు నీవేనయ్యా, సర్వభూమికి మహారాజుగా రానున్నవాడవు నీవేనయ్యా. యేసురాజా యేసురాజా నీ వందనాలయ్యా, యేసురాజా నీకు స్తోత్రాలయ్యా, యేసురాజా నీ వందనాలయ్యా, యేసురాజా నీకు స్తోత్రాలయ్యా. రాజులకు రాజువయ్యా నా యేసయ్యా, దేవులకు దేవుడవయ్యా నా యేసయ్యా. రాజులకు రాజువయ్యా నా యేసయ్యా. పాడదాం అందరూ కలిసి. యేసురాజా నీ వందనాలయ్యా, యేసురాజా నీకు స్తోత్రాలయ్యా, యేసురాజా నీ వందనాలయ్యా, యేసురాజా నీకు స్తోత్రాలయ్యా, యేసురాజా నీ వందనాలయ్యా, యేసురాజా నీకు స్తోత్రాలయ్యా, యేసురాజా నీ వందనాలయ్యా, యేసురాజా. రెండు చేతులు పైకి. నీకు స్తోత్రాలయ్యా. ఘనుడైనటువంటి యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా.